ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎంతో రంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు గత 6 రోజుల నుంచి ఎంతో శోభాయమానంగా కొనసాగుతున్నాయి. మండపంలోని వినాయక చవితి వేడుకలు ఫిలింనగర్ యువజన సంఘం వారు గత 14 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రుల వేడుకలను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ వినాయక చవితి వేడుకలకు వినాయక విగ్రహాన్ని అందించిన విగ్రహదాత జుజ్జువరపు రవి గారి సహకారం ఎంతో అభినందనీయమని నిర్వాహకులు కీర్తించారు. రవి గారు ఈ విధంగా గత 3 సంవత్సరాల నుండి ఇక విగ్రహాన్ని అందిస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. గత సంవత్సరం లడ్డూ వేలంలో పాల్గొన్నటువంటి తన్నీరు రాములు గారు వినాయక విగ్రహ వేడుకలకు ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలకు ఆయన సహకారం ఉందని నిర్వాహకులు అన్నారు. గత సంవత్సరం ఫిలింనగర్ వినాయక లడ్డూ వేలంపాటలో తన్నీరు రాములు గారు 4 లక్షలకు లడ్డూని వేలంపాట పాడి దక్కించుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఫిలింనగర్ వినాయక చవితి వేడుకలకు తన్నీరు రాములు గారి సహకారం ఉంటుందని నిర్వాహకులు అన్నారు. ఇది ప్రతి ఏడు చాలా ఘనంగా ఎవరిని చందాలు అడగకుండా ఖాళీ యువజన సంఘము సొంత డబ్బు వేచించి చాలా ఘనంగా నిర్వహిస్తారు. కేవలం ఒక లడ్డు డబ్బులు తప్ప వేరే వాళ్ళని డబ్బు ఎక్కువ అడగరు. కొంతమంది ఉన్నారు మెయిన్ దాతలు. ఆ మెయిన్ దాతలను వేసుకొని ఇంత ఘనంగా నిర్వహిస్తాం. ఇంతకు ముందే హైదరాబాద్ కమిషనర్ గారు కూడా వచ్చి దర్శించుకొని వెళ్ళటం జరిగింది. పెద్ద విఐపీలు ఇప్పుడు ఇక్కడ బస్తీవాసులు విఐపీలు ఎక్కువ తాకిడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఇలానే చేసుకుంటూ పోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మా యువజన సంఘం వచ్చే భక్తుల మీద అందరి మీద ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికి 14వ సంవత్సర వార్షికోత్సవం. గత సంవత్సరం 4 లక్షలకు లడ్డు పాడటం జరిగింది. అది తన్నీరు రాములు 3 సార్లు, ఇప్పటికీ 3 సార్లు రవి పండు 3 సార్లు వినాయకుడిని ఇప్పేయటం జరిగింది. 14 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరు మా దాంట్లోనే వేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం.